ఆ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ టికెట్ కోసం నేతల ప్రయత్నాలు జోరందుకున్నాయి. అయితే మాట ఇచ్చిన మాజీ ఎమ్మెల్యేకే టికెట్ ఖరారవుతుందా లేక పెద్దయ్యను నమ్మి జగ్గారెడ్డి అడ్డాలో గులాబీ జెండాను ఎగరేసిన నేతకే టికెట్ దక్కుతుందా? ఇంతకీ ఎవరా నేతలు? వాచ్ ది స్టోరీ. మెదక్ పార్లమెంటులో సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ స్థానాలుండగా మొన్న జరిగిన ఎన్నికల్లో మెదక్ తప్ప 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో మెదక్ పార్లమెంటు స్థానంపై బీఆర్ఎస్కు అంచనాలు భారీగానే ఉన్నాయి. 6 నియోజకవర్గాలు తమవే కావడంతో ఇక్కడ పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న ఆలోచనతో బీఆర్ఎస్లో టికెట్ కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారట. కాంగ్రెస్ నుండి ఇందిరాగాంధీ, టీఆర్ఎస్ నుండి కేసీఆర్ లాంటి మహామహులు గెలుపొందిన స్థానం మెదక్. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పార్లమెంటు పరిధిలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గులాబీ పార్టీనే గెలుచుకుంటూ వస్తోంది. ఇక్కడ ఎంపీగా 2 సార్లు పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డిని అధిష్టానం ఈసారి దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి బరిలో దింపడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు మెదక్ పార్లమెంటు టికెట్ అధిష్టానం ఎవరికిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మెదక్ పార్లమెంటు పరిధిలోని 6 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడంతో ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే ఎలాగైనా పట్టు సాధిస్తామంటూ టికెట్ కోసం నేతలు క్యూ కడుతున్నారట. చిలుముల మదన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. మెదక్ జిల్లాలో నర్సాపూర్ నుండి 2018లో గెలిచిన మదన్ రెడ్డికి ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. నర్సాపూర్ నుండి సునీత లక్ష్మారెడ్డికి బీఫామ్ ఇవ్వడంతో మదన్ రెడ్డి అధిష్టానంపై అలిగారు. ఆ సమయంలో మెదక్ ఎంపీగా అవకాశం ఇస్తామంటూ గులాబీ బాస్ మాట ఇచ్చారట. దీంతో ఆయన ఎంపీ టికెట్ తనదేనంటూ ఆశాభావంతో ఉన్నారు. మెదక్ ఎంపీ బరిలో ప్రముఖంగా పేరు వినపడుతున్న మరో నేత పట్నం మాణిక్యం. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాణిక్యం టీడీపీ నుండి బీఆర్ఎస్లో చేరి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి క్షణం వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే 2018లో కాంగ్రెస్ గెలిచిన సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాల్సిందే అని భావించిన మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. పట్నం మాణిక్యం నివాసానికి వెళ్లి బుజ్జగింపులు జరిపి చింతా ప్రభాకర్కు ఈసారి టికెట్ ఇస్తున్నామని, చింతా గెలుపుకు కృషి చేయాలని కోరడంతో ఓ పక్క ససమిరా అంటూనే మరోపక్క కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా గెలుపుకు కృషి చేశారు పట్నం మాణిక్యం. మరోవైపు పట్నం మాణిక్యం ముదిరాజ్ కావడంతో పార్లమెంట్లో దిగితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అటు అధిష్టానం కూడా ఆలోచిస్తోందట. చూడాలి మరి ఇచ్చిన మాట కోసం మదన్ రెడ్డికి టికెట్ ఇస్తుందా, గెలుపు గుర్రం పట్నం మాణిక్యంకు టికెట్ ఇస్తుందా? గులాబీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోనుందో, మెదక్ బరిలో ఎవరిని బరిలోకి దింపుతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.